హాయ్ గైస్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు. మన ఈరోజు మెయిన్లీ ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ 8051 గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ 8 బిట్ మైక్రో కంట్రోలర్. మనకి ఏఎల్యూ ఆపరేషన్స్ వచ్చేసి మెయిన్లీ 8 బిట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. మనకి ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ ఇవన్నీ ఏంటంటే 8 బిట్ తోటే మనకి ఏఎల్యూ ఆపరేషన్స్ అనేవి అవుతాయి. కాబట్టి మనకేంటంటే డేటా బస్ వచ్చేసి 8 బిట్ ఉంది కాబట్టి మనం దీన్ని 8 బిట్ మైక్రో కంట్రోలర్ అనేసి అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇట్ హ్యాస్ ఆన్ చిప్ 4 KB రోమ్. ఓకే, మనకి రీడ్ ఓన్లీ మెమరీ వచ్చేసి మనకి 4 KB ఉంది ఇంటర్నల్గా. దీన్ని ఏంటంటే మనం ప్రోగ్రామ్ చేయడం కోసం ఈ యొక్క మెమరీని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇట్ హ్యాస్ 128 బైట్స్ ఆఫ్ ఆన్ చిప్ ర్యామ్. ఓకే, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ వచ్చేసి మన ఒక టెంపరీ మెమరీ వచ్చేసి మనకి 128 బైట్స్ ఉంది. మనకి ఏదైనా టెంపరీ క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలంటే ఈ యొక్క మెమరీని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 16 మెమరీ లొకేషన్స్ ఆఫ్ డేటా మెమరీ ఆర్ బిట్ ఆర్ బైట్ అడ్రసబుల్. ఓకే, మనకి డేటా మెమరీ అంటే మనకి ఫస్ట్ ఏంటంటే మనం ర్యామ్గా ట్రీట్ చేస్తాం అనమాట. డేటా మెమరీ ఆర్ ర్యామ్ అన్న ఒకటే అనమాట. ఓకే, ఈ యొక్క ర్యామ్ మెమరీలో ఏంటంటే 16 లొకేషన్స్ వచ్చేసి ఏంటంటే మనకి బిట్ ఆర్ బైట్ అడ్రసబుల్. అంటే ఏంటంటే నీ యొక్క ఫస్ట్ 16 బైట్స్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ని ఏంటంటే మనం బిట్గా యాక్సెస్ చేయొచ్చు. ఒక్కొక్క బిట్ని కూడా మీరు మాడిఫై చేసుకోవచ్చు అనమాట. అడ్రసింగ్ ఉంటుంది అండ్ ఆల్సో బైట్ అడ్రసింగ్. బయటికి కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఫస్ట్ బైట్‌లో ఏంటంటే ఒక బిట్‌ని కూడా నేను మోడిఫై చేయాలంటే మీరు బిట్ అడ్రసింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మీరు కంప్లీట్‌గా బైట్ యాక్సెస్ చేసి ఆ బైట్‌ని మోడిఫై చేయాలంటే బైట్ కూడా మోడిఫై చేసుకోవచ్చనమాట. ఈ విధంగా ఇదొక ఫెసిలిటీ అనేది కూడా ఉందనమాట. ఏ డేటా ఆర్ ప్రోగ్రామ్ మెమరీ కెన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 64 కిలోబైట్స్. ఓకే, మన ఎక్స్టర్నల్ మెమరీకి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 2 మెమరీస్ సరిపోయినాయి అనుకోండి. నాకు ర్యామ్ కానీ, రోమ్ కానీ ఈ 2 మెమరీస్ నాకు సరిపోతే నేను ఎక్స్టర్నల్‌గా వచ్చేసి అప్ టు 64 కిలోబైట్స్ వరకు మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి 16 బిట్ అడ్రసింగ్ కాబట్టి మనం 2 పవర్ 16 వేసుకుంటే 64 కిలోబైట్స్ ఆఫ్ మెమరీని మనం ఎక్స్టర్నల్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే 16 అడ్రస్ లైన్స్ ఉన్నాయి. 2 పవర్ 16 64 కిలోబైట్స్ అనేది మనకి ర్యామ్. డేటా మెమరీ వచ్చేసి ర్యామ్, ప్రోగ్రామ్ మెమరీ వచ్చేసి రోమ్. ఏ మెమరీనైనా మనం ఎక్స్టర్నల్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ కనెక్ట్ చేస్తే ఏంటంటే మనకు 2 పోర్ట్స్ అనేవి వేస్ట్ అవుతాయి అనమాట. ఈ 2 పోర్ట్స్ని ఏంటంటే మనం ఆ ఎక్స్టర్నల్ మెమరీకి కనెక్ట్ చేయాలి. డేటా అడ్రస్ అండ్ డేటా పోర్ట్స్ అండ్ అడ్రసింగ్ కానీ 2 లైన్స్ని కనెక్ట్ చేయడం కోసం ఈ యొక్క 2 పోర్ట్స్ అనేవి వేస్ట్ అవుతాయి. రిమైనింగ్ 2 పోర్ట్సే మనము జస్ట్ ఐఓగా యూస్ చేసుకోవచ్చు అనమాట, ఈ యొక్క మెమరీని ఎక్స్టెండ్ చేసుకుంటే. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫీచర్ ఇట్ హ్యాస్ 4 ప్యారల్ ఐఓ పోర్ట్స్, పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3. నాకు 4 పోర్ట్స్ ఉన్నాయి. ఈచ్ పోర్ట్లో 8 బిట్స్ ఉన్నాయి అనమాట. కంప్లీట్గా ఏంటంటే 32 బిట్స్ ఉన్నాయి. కంప్లీట్గా 32 పిన్స్ ఉన్నాయి అనమాట. 32 ఐఓ పిన్స్. ఓకే, ఈ 32 ఐఓ పిన్స్ యూస్ చేసుకొని ఏంటంటే మనకి స్విచెస్ కానీ, ఎల్సిడి కానీ, ఏదైనా సెన్సార్స్ ఉన్నా కానీ ఈ యొక్క ఐఓ పోర్ట్స్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈచ్ పోర్ట్ ఈజ్ 8 బిట్ బై డైరెక్షనల్ ఐఓ పోర్ట్. ఇక్కడ చూస్తే ఏంటంటే డైరెక్షనల్ ఐఓ పోర్ట్ అనమాట. ఓకే, మనకి ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈచ్ పోర్ట్ ఈజ్ బిట్ ఆర్ బైట్ అడ్రసబుల్. మీరు ఈచ్ పిన్గా యాక్సెస్ చేసుకోవచ్చు. కంప్లీట్ పోర్ట్ కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మన అడ్రసింగ్ ఉంది కాబట్టి పర్టికులర్ పిన్ని మీరు సెట్ చేయాలన్నా, పర్టికులర్ పిన్ని క్లియర్ చేయాలన్నా కానీ మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది బిట్ ఆర్ బైట్ అడ్రసబుల్ అంటే అదే మన ఫెసిలిటీ. కంప్లీట్ పోర్ట్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఆర్ కంప్లీట్ పోర్ట్లో ఒక పిన్ కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇట్ హ్యాస్ 16 బిట్ మల్టీ ప్రోగ్రామబుల్ టైమర్ ఆర్ కౌంటర్స్. ఓకే, మనకి 16 బిట్ టైమర్స్ ఉన్నాయన్నమాట. వీటిని టైమింగ్ అప్లికేషన్స్లో యూస్ చేసుకోవచ్చు, లేకుంటే కౌంటింగ్ అప్లికేషన్స్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ రెండు మెయిన్లీ వచ్చేసి మనకి ఏదైనా టైమింగ్ కానీ, ఏదైనా కౌంటింగ్ అప్లికేషన్స్లో మనం ఇవి యూస్ చేసుకోవచ్చు అనమాట, ఈ 2 టైమర్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఇట్ హ్యాస్ మల్టీ మోడ్ హై స్పీడ్ ప్రోగ్రామబుల్ ఫుల్ డూప్లెక్స్ సీరియల్ పోర్ట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఒక సీరియల్ పోర్ట్ ఉంది వచ్చేసి. ఇది ఏంటంటే మనకి టీఎక్స్ ఆర్ఎక్స్ కూడా ఫుల్ డూప్లెక్స్ మోడ్లో కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట, ఈ యొక్క సీరియల్ పోర్ట్ యూస్ చేసుకొని. మన ఒక ఎక్స్టర్నల్ డివైస్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి ఈ యొక్క ఫీచర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫీచర్ అనమాట. ఇట్ హ్యాస్ 5 హార్డ్వేర్ ఇంటరప్ట్స్. 3 వచ్చేసి ఇంటర్నల్ ఇంటరప్ట్స్ ఉన్నాయి, 2 ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ ఉన్నాయి అనమాట. 3 ఇంటర్నల్ ఇంటరప్ట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి టైమర్ 0 అండ్ టైమర్ 1. నెక్స్ట్ టిఐ ఆర్ ఆర్ఐ, దట్ మీన్స్ ట్రాన్స్మిషన్ ఇంటరప్ట్ ఆర్ రిసీవర్ ఇంటరప్ట్ అనమాట. నెక్స్ట్ ఈ 2 వచ్చేసి ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్. ఈ 3 ఇంటర్నల్ ఇంటరప్ట్స్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ కూడా అంటాం అనమాట. ఓకే, ఇవి సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్, ఇవి హార్డ్వేర్ ఇంటరప్ట్స్ అనమాట. ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ ఇంటరప్ట్ 0, ఇంటరప్ట్ 1. టోటల్లీ ఏంటంటే మనకి 5 హార్డ్వేర్ ఇంటరప్ట్స్ ఉన్నాయి.
మనం ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంటరప్ట్ వచ్చినప్పుడు ఒక సర్వీస్ చేయాలి అంటే ఈ యొక్క ఇంటరప్ట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్లీ ఈ యొక్క యూజ్ఫుల్ ఫీచర్ అనమాట. ఈ యొక్క ఇంటరప్ట్స్ని యూజ్ చేసుకుని ఏంటంటే కొన్ని సర్వీసెస్ని మనం చేయడం కోసం ఈ యొక్క ఇంటరప్ట్స్ అనేవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసినా మనకి ఏంటంటే ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది కదా, అది ఒక ఇంటరప్ట్ బేసిస్లో డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి అది ఒక ఇంటరప్ట్ బేసిస్లో మనం ఒక ఎల్ఈడిని అనేది గ్లో చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఏంటంటే ఇంటరప్ట్ని యూస్ చేసుకొని కొన్ని మన ఫీచర్స్ కూడా ఉన్నాయి అనమాట. ఓకే, మనకి ఏదైనా సర్వీస్ అనేది చేయాలంటే మనకి ఇంటరప్ట్ వచ్చినప్పుడు ఈ యొక్క ఇంటరప్ట్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్ హ్యాస్ ఆన్ చిప్ పవర్ సేవింగ్ సర్క్యూట్ ఆపరేటెడ్ ఇన్ 2 మోడ్స్. మనకి వచ్చేసి ఈ యొక్క 8051లో మనకి ఆపరేటింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి, ఐడియల్ మోడ్ అండ్ పవర్ డౌన్ మోడ్. ఓకే, మనకేంటంటే నార్మల్ మోడ్తో పాటు మనకేంటంటే ఐడియల్ మోడ్లో తీసుకెళ్ళచ్చు, నెక్స్ట్ పవర్ డౌన్ మోడ్లో కూడా మనం తీసుకెళ్ళచ్చు అనమాట ఈ యొక్క మైక్రో కంట్రోలర్ని. ఇది వచ్చేసి ఏంటంటే మన పవర్ సేవింగ్ మోడ్, మనకేంటంటే పవర్ అనేది 5 వోల్ట్స్ కూడా తీసుకోకుండా ఉండాలంటే ఈ యొక్క మోడ్స్లోకి మనం స్విచ్ అవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఇక్కడ డిఫరెన్సెస్ చూద్దాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ 8051 తీసుకుంటే మనకేంటంటే ఆల్రెడీ ఈ ఫీచర్స్ అన్ని మనం డిస్కస్ చేసాము. 4 KB ఆఫ్ రోమ్, మనకి ఏంటంటే ప్రోగ్రామ్ మెమరీ, డేటా మెమరీ వచ్చేసి 128 బైట్స్, నెక్స్ట్ 2 టైమర్స్ ఉన్నాయి, 32 IO పిన్స్, 4 పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి 32 IO పిన్స్ ఉన్నాయి, నెక్స్ట్ సీరియల్ పోర్ట్ వచ్చేసి ఒకటి ఉంది, నెక్స్ట్ ఇంటరప్ట్స్ వచ్చేసి 5 ఉన్నాయి అనమాట. ఓకే, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. జస్ట్ మన రిలేషన్ 8052కి ఎలా ఉంది, 8031కి ఎలా ఉందో మనం చూద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ చూస్తే ఏంటంటే ఇక్కడ 4 KB, ఇక్కడ 8 KB డబుల్ ఉందన్నమాట ప్రోగ్రామ్ మెమరీ. నెక్స్ట్ అదేవిధంగా ర్యామ్ వచ్చేసి కూడా డబుల్ ఉంది ఇక్కడ 8052లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక టైమర్ అనేది ఎక్స్ట్రా ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఒక టైమర్ అనేది ఎక్స్ట్రా ఉంది, ఐఓ పిన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి, నెక్స్ట్ సీరియల్ పోర్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి ఇంటరప్ట్స్ వచ్చేసి 2 ఎక్స్ట్రా ఉన్నాయి అనమాట. ఓకే, ఇక్కడ ఒక ఎక్స్ట్రా టైమర్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా టైమర్ ఇంటరప్ట్, ఇంకొక ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ కూడా ఎక్స్ట్రా యాడ్ అయింది అనమాట దీనిలో. ఓకే, ఈ రెండు కూడా ఒక ఎక్స్ట్రా ఫీచర్స్ అనమాట. ఒక టైమర్ జీరో, ఇక్కడ చూస్తే 8052లో ఒక టైమర్ ఎక్స్ట్రా యాడ్ అయింది కాబట్టి ఇక్కడ నాకు ఇంకొక టైమర్ 2 ఇంటరప్ట్ ఉంది, టైమర్ 2 ఇంటరప్ట్ కూడా ఉంది, అండ్ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 2 కూడా ఉందన్నమాట. కంప్లీట్గా ఏంటంటే మనకి టోటల్గా 7 ఇంటరప్ట్స్ అనమాట. 1 2 3 4 5 6 7 ఇంటరప్ట్స్ అనమాట కంప్లీట్గా. ఇక్కడ 7 ఇంటరప్ట్స్, ఇవే మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఓకే, ఓన్లీ మెమరీ చేంజెస్, ఒక టైమర్, ఒక ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ అనేది యాడ్ అయిందనమాట ఈ యొక్క 8052లో. నెక్స్ట్ 8031లో ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ అనమాట. 8051కి 8031కి అన్ని ఫీచర్స్ సేమ్గా ఉన్నాయి, బట్ ఓన్లీ రోమ్ మెమరీ, ప్రోగ్రామ్ మెమరీ అనేది లేదనమాట. ఇది ఏంటంటే ప్రోగ్రామ్ లెస్ కంట్రోలర్ అనమాట. ఇదేంటంటే మనం ఎక్స్టర్నల్గా ప్రోగ్రామ్ చేసుకోవడం కోసం మనకి ఏంటంటే 2 పోర్ట్స్ అనేవి వేస్ట్ అవుతాయి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అనమాట ఫీచర్స్లో. ఇక్కడ ఏంటంటే మనకి 32 పిన్స్లో 16 పిన్స్ అనేవి మనం ఎక్స్ట్రా మెమరీని కనెక్ట్ చేయడం కోసం మనం యూస్ చేసుకోవాలి. అప్పుడు అప్పుడు ఏంటంటే మనకు 2 పోర్ట్స్ వేస్ట్ అయిపోతే ఓన్లీ 2 పోర్ట్సే ఉంటాయి అనమాట మనకి ఏదన్నా ఐఓ డివైస్ కనెక్ట్ చేయాలంటే. ఈ యొక్క అది వచ్చేసి ఏంటంటే ప్రోగ్రామ్ లెస్ కంట్రోల్ అని కూడా అంటాం అనమాట. మనకి ఏంటంటే ప్రోగ్రామ్ మెమరీ లేదు కాబట్టి ప్రోగ్రామ్ లెస్ మైక్రో కంట్రోల్ కూడా అనేసి అంటాం అనమాట. ఇక్కడ 8031 ఇదే మెయిన్ డిఫరెన్స్ అనమాట, 8031కి 8052కి అండ్ విత్ 51కి. ఓకే, దట్స్ ఆల్ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.